నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. దర్శకత్వం చేయాలన్న ఆలోచన మీకు ఎలా? నాకు అసలు ఆలోచన లేదు. ఆ ఆలోచనే ఉంటే దాదాపు 7 సినిమాలు అన్న ఆత్మలో అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అక్క చెల్లి, దాదాపు ఈ సినిమాలన్నీ కూడా వి మసూదన్ డైరెక్ట్ చేశారు. అన్నీ సూపర్ హిట్సే. జగపతి సంస్థ అనేది ఈ రోజు ఎంత పేరు ఊరు వచ్చిందంటే, ఆ బ్యానరు దేదీప్యమానంగా ఆకాశంలో వెలువొందుతుందంటే మెయిన్ టెక్నీషియన్స్లో మధుసూదన్ రావు గారు కారణం. ఆ ఇంట్రెస్టే ఉండుంటే ఆ రోజుల్లో వెళ్ళి నేను సెట్లో నేను కూర్చొని అబ్జర్వ్ చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ సారథి స్టూడియో ఇక్కడ తీసేవాడిని. చింత చెట్టు ఉంటే దాని కింద పెట్టి రేడియో వింటూ కూర్చునేవాడిని. బట్ డ్యూరింగ్ సినిమా స్టార్ట్ అయ్యే వరకు మ్యూజిక్లో కానీ, డైలాగుల్లో కానీ, స్టోరీలో కానీ ఫుల్ ప్లేజ్డ్గా నేను ఇన్వాల్వ్ అయ్యి నా కంట్రిబ్యూషన్ చాలా వరకు ఉండేట్టు చేసేవాడిని. ఇది నాగేశ్వరికి అందరికీ తెలుసు. ఈ దసరా బడి వచ్చేప్పటికి ఇది నా స్టోరీ. నేను మా విలేజ్లో దోటిపల్లిలో చాలా క్యారెక్టర్స్, ఐడెంటిఫికేషన్ ఉన్న క్యారెక్టర్స్ తీసుకుని ఒక కథగా ఆలోచించి దాన్ని ఒక స్టోరీ చేయడానికి 5 years పట్టింది. ఆ 5 yearsలో ఒక ఫుల్ ప్లేజ్డ్ స్టోరీగా ఒక తిరుపతి కొండ నడిచెక్కేవాడిని. అప్పుడు ఫుల్ ప్లేజ్డ్గా నా మైండ్లోకి వచ్చి నాగేశ్వరికి చెప్పాను. ఆయన కూడా విలేజ్ నుంచి గుడివాడ తాలూకా నుంచి రావటం, కృష్ణా జిల్లా కావటం, దాంతో చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చాలా మంచి సబ్జెక్టు తప్పకుండా చేద్దాం, చాలా బాగుందన్నారు. అప్పటి వరకు డైరెక్ట్ చేసిన మధుసూదన్ రావు తీరా సడన్గా నాగేశ్వర్ కాలుష్యం దొరికేది ఖాళీ లేకపోతే అప్పుడు నాగేశ్వరికి వెళ్ళి వాడిని తీసుకుపోయించేద్దామండి. ఇది పొజిషను, ఆయన ఖాళీ లేదు. ఆదర్శ సుబ్బారావు అడిగారు, ఆయన ఖాళీ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, నేను మానలేను, మీకు నాకు అందరికీ నచ్చిన సబ్జెక్టు మీరు చేయండి అన్నారు. అది నాకు చేయడానికి కుదరదు, నాకు ఆ థాటే లేదు, నాకున్న పిక్చర్స్ కమిట్మెంట్స్ చేయలేను, నువ్వే ఎందుకు చేయకూడదు అన్నారు. నాకు అసలు అర్థం కాదు, నన్నే చేయాలి, నాకు డైరెక్టర్ అనే థాట్ ఉంటే కదా, అది ఎట్లయినా నాకు అప్పుడే గుండె జడగొట్టుకుంటాను. అది ఏమిటో తెలియదు నాకు. డైరెక్షన్ అంటే ఏ విషయం కూడా చూడలేదు సెట్లను. నేను చేయలేనంటే నాకు తెలుసు నువ్వెంత చేయగలవు, ఎట్లా చేయగలవు, నీ వర్క్, నీ మోడ్ ఆఫ్ వర్క్, నీ ప్రిపరేషన్ అంతా నాకు తెలుసు. నువ్వు పాటలు ఎట్లా రాసుకుంటావు నాకు తెలుసు. మేమంతా నీ వెనకమలో ఉన్నాం, చెయ్యి అని భుజం తట్టారు, చేయక తప్పలేదు, చేశాను. ఆ విధంగా డైరెక్షన్ అయ్యాను. జగపతి సంస్థ నుంచి మీరు నిర్మించిన మొత్తం 34 చిత్రాలు, 22 చిత్రాలు మీరు నిర్మించి అపూర్వమైన ఘన విజయం సాధించారు. మీరు తీసిన అన్ని సినిమాల్లో పాటలకి మంచి ప్రాముఖ్యత ఉంది. దాని గురించి మీ స్పందన? మెయిన్గా పాటలు కానీ, కథ కానీ ఏదైనా తీసుకోండి, ఏ ఒక్కరి గొప్పతనం కాదు, సమిష్టి కృషి. నలుగురు కలిసి, నలుగురు అనుకుని, నలుగురికి నచ్చితేనే ప్రజలకు నచ్చేది. ఆ విధంగా జగపతిలో కానీ, అన్నపూర్ణలో కానీ కొన్ని సంస్థలు ఉండేవి. మొత్తం టెక్నీషియన్స్ అందరినీ కూర్చోబడి కథ చెప్పాలి, వాళ్ళకి నచ్చాలి. ఒక పాట చేసేటప్పుడు ఆఫీస్ బాయ్స్ కానీ, డ్రైవర్స్ కానీ వినిపించాలి. భలే ఉందండి వాళ్ళంటే అది ఇంటి. అట్లా ఎంతో కృషి చేస్తే దీనికి మెయిన్గా టెక్నీషియన్స్లో నాగేశ్వరరావు గారిని ఆర్టిస్టులు వదిలేస్తే అందరూ నాకు కోఆపరేట్ చేశారు. అందరూ బ్రహ్మాండంగా నన్ను ఇది డైరెక్టర్ అవ్వడానికి హెల్ప్ చేసినాడు తప్ప నా స్వతహాగానే అంత గొప్ప డైరెక్టర్ కాదు. బట్ ఆచార్య ఆత్రేయ గారు డైలాగులు రాస్తే, కేవీ మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఆ డైలాగు కాదనడానికి వెళ్ళలేదు, ఈ పాట వద్దంటానికి వెళ్ళలేదు. అలా రాసి ప్రతి సినిమా కూడా డైలాగులుగా కానీ, పాటలుగా పరంగా కానీ సూపర్ హిట్స్ చేశారు. ఇది వాళ్ళందరూ సమిష్టి కృషి. అదే దసరాలో నుంచి ఫాలో అయ్యాం, అదే అట్లాగే ఫాలో అయ్యారు. అవి కూడా వచ్చినాయి. 34 సినిమాల్లో 30 హిట్ కాదు, 4 ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో జగపతి సంస్థ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనా ఉంది. ఆ భారీ అంచనాలని అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరం. మీరు అటు నిర్మాతగాను, ఇటు దర్శకత్వంగాను పనిచేస్తున్నారు. ఒక
వ్యక్తి ఒక నిర్మాతగాను ఒక దర్శకుడిగాను చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. అటు నిర్మాతగా ఇటు దర్శకుడిగా మీరు ఎలా సమన్వయం చేసుకున్నారు? నాకున్న ఏ ఒక్కడు కూడా అన్నీ చేయలేరు. ఎంతో కొంత కొందరి మీద భారం మోపాలి, నమ్మకం ఉన్నా నమ్మకపోయినా. బట్ నాకున్న వర్కర్స్ కూడా అలాంటి వర్కర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, అన్నం పెట్టేవాడు కానీ, కాఫీ ఇచ్చేవాడు కానీ, ఎవరికి వాళ్ళకి ఇది నా సంస్థ, ఈ సంస్థకి పేరు వస్తేనే మనం 10 కాలాలు ఉద్యోగం ఉంటుంది, 10 రూపాయలు సంపాదించుకుంటాం అని ఎంతోమంది హెల్ప్ చేస్తే, నేను డైరెక్టర్గా కట్టేది కూర్చునే వరకే నాకు స్టేన్ చేశారు తప్ప మిగతా విషయాల్లో నాకు ఏ విధంగానూ వాళ్ళు స్టేన్ చేయలేదు. వాళ్ళు చేయకపోవటం వల్లే వాళ్ళ మంచితనాన్ని నేను గుర్తించి వాళ్ళ కోసం పిచ్చి మారదని సినిమా తీయటం కారణం. అందుకని ఈ సక్సెస్ అనేది ఒక నాదే అంటానికి కన్నా నా కింద పనిచేసిన వాళ్ళు అందరిదే కూడా. ఈ సమిష్టి కృషి ముందే చెప్పా. ఇప్పటికీ ఆ సినిమా తీసి అందరికీ ప్రొడక్ట్ గార్డెనర్ వరకు లాభాలు పనిచేశారు. వాళ్ళంతా బాగుపడ్డారు, కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. స్టిల్ వాళ్ళు ఇప్పటికీ కూడా మాకు అన్నం పెట్టింది మీరే అని గ్రాటిట్యూడ్ ఉంది. ఆ ఒక గ్రాటిట్యూడ్ చాలు. మీరు నిర్మించిన అన్ని చిత్రాలు ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు గారితో నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఉన్న మీ అనుబంధం చెప్తారు? అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు అనుబంధం కాదు, దాదాపు మా అందరిది ఒకటి కుటుంబం. నాకు నాగేశ్వరరావుకి కాదు, నా పిల్లలకి ఆయన పిల్లలకి, అన్నపూర్ణమ్మ గారికి మా అన్న భార్యకి, మొత్తం ఇదంతా ఒకటే ఉమ్మడి కుటుంబం లాంటిది. అంతేగాని ఆయన ఒక ఆర్టిస్టు, నేను ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్గా కాదు మా బంధం. కాకపోతే ఆయన ఒక విలేజ్ నుంచి, పల్లెటూరు నుంచి వచ్చినాడే, నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చినాను. సో థాట్స్ కోయిన్సైడ్ అయ్యి, ఆ స్టోరీ లీడ్స్ కూడా కోయిన్సైడ్, అన్ని స్టోరీలు కూడా ఆయనే సరిపోయేట్టు మాకు రావటం, ఆయన పెట్టడం, ఇచ్చవటం. ఒక పిక్చర్ 6 పిక్చర్లు తీసినాక ఇట్టయినాక ఇంకోటికి వెళ్ళాల్సిన థాట్ ఏముంది? ఏదన్నా విరోధం వస్తేనో, మిస్అండర్స్టాండింగ్ వస్తేనో, ఈయన వద్దనుకుంటేనో తప్ప వెళ్ళాల్సిన పని అలాంటి రాలేదు కనుక అన్ని ఆయనతోనే తీసింది. తెలుగు సినిమా పరిశ్రమకు అతిరథ మహారాజు అందించిన ఖ్యాతి మన కృష్ణా జిల్లాకే దక్కింది. ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు, ఒక నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఒక ఎస్విఆర్ గారు కానీ, ఒక గాన గంధర్వుడు ఘంటసాల గారు కానీ, ఒక శోభన్ బాబు గారు కానీ, ఒక మహానుభావుడు అతిరథ మహారథుడు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అందరూ ఇక్కడి నుంచి వచ్చినారు. దీని మీద మీ స్పందన? ఆర్టిస్టు టెక్నీషియన్స్ అంటున్నారు, బట్ కృష్ణా జిల్లా నుంచి ప్రొడ్యూసర్స్ కృష్ణయ్యే, ఎగ్జిబిటర్స్ కృష్ణయ్యే, డిస్ట్రిబ్యూటర్స్ కృష్ణయ్యే, హీరోలు అందరూ కూడా దాదాపు కృష్ణయ్యే. సో ఆ రోజుల్లో అంటే టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ టోటల్, ఎక్సెప్ట్ కొంచెం గుంటూరు కృష్ణ గారు వాళ్ళు గుంటూరులో ఉండొచ్చు, బట్ పక్క సోదరులు కృష్ణా గుంటూరు. అలా దాదాపు బిగినింగ్లో నేను వెళ్ళినప్పుడు 1958లో టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎగ్జిబిటర్స్తో సహా ఓన్లీ కృష్ణా జిల్లా. అందుకని బెజవాడే ఆ రోజుల్లో హెడ్ ఆఫీస్, గవర్నర్ పేటే అందరూ ఉండేది.